జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ముక్తావిద్రుమహేమనీరదవనఛాయైః ముఖైః శ్రియక్షణైః యుక్తామిందునిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కరిస్తూ, పరమేశ్వరుడు మానవ జన్మలో మనకిచ్చినటువంటి కొంత సమయాన్ని మంచి మంచి విషయాలు వినడం ద్వారా మంచి విషయాన్ని గ్రహించి తద్వారా మహోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రాచీనులు కొన్ని కథారూపంలో మనకి కథాసాగర రూపంలో మనకు అందించున్నారు. అందులో ఈవేళ ఓ కథను చూద్దాం. ఏమిటా కథ అంటే, సృంజయుడు అనేటువంటి ఒక మహాతపస్వి ఉన్నాడు. ఆ తపస్వి చాలా గొప్పవాడు, తపస్వే కాక మహారాజు కూడా. అయితే దాత, దానం ఇచ్చేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. కానీ దాని వెనకాలకి ఒక బుద్ధి ఉంటుంది. దానం ఇచ్చేటువంటి వాడికి తీసుకునేవాడు యందు చాలా న్యూనత భావం సాధారణంగా ఉంటాడు. అంటే నేనున్నవాడిని, వాడు లేనివాడు అనేటువంటి భావనతో ఎప్పుడూ దానం చేయాలి. దానివల్ల ఫలితాలు సవ్యంగా రావు, త్వరగా మనం పట్టుకోలేము. సవ్యంగా ఫలితాలు అనుభవించాలి అంటే ఈ గర్వము లేకుండా దానం ఇచ్చేటప్పుడు చాలా విషయాలు గ్రహించి ఇవ్వాలి. మనం ఇచ్చేటువంటి దానం పుచ్చుకునేటువంటి వాడికి పరిపూర్ణంగా సరిపోతుందా? రెండోది, దాన్ని అతను అనుభవించి ఆరోగ్యాన్ని పొందుతాడా? మూడవది, అనుభవించి ఆనందాన్ని పొంది తను తన యొక్క భార్యా బిడ్డలు స్వస్థతని చేకూర్చుకుంటారా? దాన్ని దుర్వినియోగం చేయదు కదా. ఇన్ని పరీక్షలు చేస్తేనే కానీ అసలు దానం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది మనస్సులో పుడుతుంది. మనం ఏదైనా మనకు పరమేశ్వరుడు కలిగించినప్పుడు మనకు అనిపిస్తుంది, మన దగ్గర ఇంత వస్త్రాలు ఉన్నాయి, లేకపోతే ఇంత ధనం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఈ ఐశ్వర్యాన్ని పంచిపెట్టాలనేటువంటి ఒక దృక్పథం చేరుతుంది. అదేలాగా అది పూర్వజన్మ సుకృతం చేస్తాయి. మీ యొక్క తాతలకు తండ్రులకి ఇలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వారి యొక్క సౌజన్యం చేత, వారి యొక్క అనుగ్రహం చేత, వారి తాలూకు రేతస్సు చేత ఉద్భవించేటటువంటి వాళ్ళని కనుక వాళ్ళలో ఆ భావాలంటే నీకు ఉండొచ్చు. ఒకవేళ కాదు, మా నాన్నగారు ఎప్పుడు ఎవరికైనా దానం చేసేటంటే మా తాతగారు ముందే ఎవరికి పెట్టండి మనవరం రావచ్చు. అంచేత వీడు పూర్వధర్మంలో చేసుకున్నటువంటి సుకృతం చేత ఇవ్వాలి అని అనిపించవచ్చు. అంత మాత్రం చేత దానిని అపాత్ర దానం చేయరాదు. దానం ఎలా చేయమన్నారు అంటే ఎరిగి చేయమన్నారు. దానం దాని తాలూకు విషయాన్ని గ్రహించి ఏ దానము చేస్తావో ఆ దానము ఎవరికి బాధో వాడికి అర్హత ఉందో లేదో చేసి బాయ్. ఇలా చేస్తే దాని తాలూకు ఫలితాలు అందరం తొందరగా పొందుతామని కదా మనకి చెప్పబడింది. అయితే ఈ శృంగేయుడు అనేటువంటి అతను దానాలు చేసేవాడు. రాజు తర్వాత మంత్రవేత్త, మంచి తపస్సు. ఆయన మహర్షుల యొక్క సాంగత్యం కలిగిన వాడు.
సత్పురుషుల యొక్క సాంగత్యం కలిగిన వాడు, సాధు సాంగత్యం కలిగినటువంటి వాడు, గురువుల యొక్క సాంగత్యం కలిగిన వాడు, పెద్దల యొక్క సాంగత్యం కలిగిన వాడు, మహనీయులైనటువంటి భక్తుల యొక్క సాంగత్యం కలిగిన వాడు. ఇంతమంది సాంగత్యం కలగడం చేత అతనికి ముల్లోకాలు తిరిగేటువంటి నారద మహర్షి యొక్క సాంగత్యం కలిగి నారద మహర్షి వస్తూ ఉండేవారు, మంచి బోధ చేస్తూ ఉండేవారు, ఆయనకు నమస్కరిస్తూ ఉండేవాడు, మంచి మంచి సత్కథలు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు ఎవరు ఎన్ని చెబితే అన్ని చేస్తూ ఉండేవాడు. ఎన్ని చేసినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంతమంది మార్పలు ఉన్నా అక్కడి జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని లక్ష్ములు ఉంటాయి. సంతాన లక్ష్మి అనేటువంటిది లేదనుకోండి, దారిలో ఉండేటువంటి ఆనందం పొందలేనటువంటి జీవితం వ్యర్థం కదా. అంచేత అందులో ఉండే ఆనందం వేరు. ఎంతమంది మనం 3 మంది పెద్దవాళ్ళు ఉన్నాం, ఏముంది, కానీ ఒక్క కుర్రాడు అన్నాడు అనుకోండి, ఎంత అమలు చేస్తున్నాడు చూడండి. దానం ఒక్కడు ఇంతమంది దృష్టి మార్చగలడు ఒక్క కుర్రాడు. కానీ 1000 మంది పెద్దవాళ్ళు ఉన్నా మనం ఏమీ చేయలేము. అంటే ఆనందం ఎక్కడ ఉంటుందంటే పిల్లల్లో. ఆ పిల్లలను ఉండేటువంటి అనుభూతి, వాళ్ళకి మాయా మర్మం తెలియనటువంటి అనుభూతి వాళ్ళలో మనం చూడవచ్చు. తద్వారా ఆ సంతానం అనేటువంటిది ఉందనుకోండి, దాని ఆనందమే, ఆ అనుభూతే వేరు, ఆ భయమే వేరు, ఆ కార్పణ్యమే వేరు, ఆ పేగే వేరు. ఇలా ఉన్నాడు అనుకోండి, బయటికి వెళ్ళాడంటే వచ్చేదాకా ఆత్మకు ఆనందం. వాడు మనం ఎప్పుడూ పొందలేనటువంటి వస్తువుని వాడు అడుగుతున్నాడు అనుకోండి, నేను ఎప్పుడైనా ఇలా మా నాన్న అడిగానా, ఎంత ఇచ్చివాడా అని మీరు చూడు ఎలా అడుగుతున్నాడో అని వాడు కొనిపెట్టడం అంటాడు, ఈ మాట అంటాడు. తను అనుభవించలేని తన కొడుకు అనుభవిస్తున్నాడని ఆనందాన్ని అనుభవిస్తాడు తండ్రి అంటే. అలా సంతానం లేని ఈయనకి బాగా ఉంది, శూన్యేది ఉండడం చేత చింతిస్తూ ఉండేవాడు. భార్య ఒకనాడని, ఏమంటే ఇన్ని యజ్ఞాలు చేయిస్తున్నారు, ఇన్ని యాగాలు చేయిస్తున్నారు, ఇన్ని నోములు చేయిస్తున్నారు, ఇన్ని దానాలు చేయిస్తున్నారు, ఇన్ని స్నానాలు చేయిస్తున్నారు, ఇన్ని ధర్మాలు చేస్తున్నారు, చాలా సంతోషం, అదృష్టం, ఇలాంటి భర్త దొరకడం నాకు అదృష్టం. కానీ ఒక మాట, సంతానం లేదు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా సంతానం అనేటువంటిది లేకపోతే కొంచెం ఆడవాళ్ళకి ప్రాధాన్యంగా ఇబ్బందిగా ఉంది. మగవాడికి ఉన్నది, కానీ ఆడవాడు పేరంటానికి వెళ్ళాలంటే కొంచెం వాళ్ళు ఇది బాగా పెట్టుకుంటారు మనస్సులో. చేత వాళ్ళ సున్నితమైన మనస్సు కనుక వాళ్ళు భావన ఎంతసేపు నన్ను ఏమనుకుంటారో, అమ్మా ఇంకా నాదే ఇంకా సంతానం ఏం లేదు అనేస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి చూడండి, ఆమె బాధపడుతుందేమో అని కూడా అనుకో, అలా అనేస్తారు. అందుకని ఆమె భర్తనడి, ఇంతమంది ఋషులు వస్తున్నారు, ఇంత దానం జరుగుతుంది, ఇంత ధర్మం జరుగుతుంది, కానీ సంతానం అనేది మనకి సంతానం అనేది కలగకూడదు. చేత సంతానం కలగడం కోసం నారద మహర్షులు వారు మన అదృష్టం పొందారు. ఇవాళ మన సభలో ఉన్నాడు మహానుభావుడు. అంచేత ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి నారద మహర్షి యొక్క పాదాన్ని పట్టుకున్నారు. ఎప్పుడైతే నారద మహర్షి యొక్క పాదాన్ని పట్టుకున్నారో ఆయన అనుగ్రహించారు. ఏం కొత్తగా ఎప్పుడూ లేనటువంటిది, చాలా సంతోషంగా ఉంది. విశ్వ నాకు శృంజయ ఏంటయ్యా అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, మహానుభావ, నువ్వు ముల్లోకాలు తిరిగేటువంటి వాడు, నీ సాంగత్యం కలగడం మా అదృష్టం. చేత నీ సాంగత్యం నాకు ఇవాళ కలిగింది, ఈ సావకాశం కూడా ఉంది. మనస్సును ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటి ఒక కోరిక ఉంది, ఆశీర్వదించవా అని. మహర్షులు, గురువులు, పెద్దలు, విజ్ఞులు ఇలాంటి మహనీయులందరూ కనబడితే మనస్సులో ఉండేటువంటి కోరిక చెప్పిన ఆశీర్వచనం చేయమని కోరాలి. అలా మన సాంప్రదాయం చెబుతుంది. అలా నడుస్తున్నాడు రాజు. రాజు నడిపించి చూపిస్తున్నాడు మనందరికీ కూడా. సరే ఏమిటి చెప్పండి? ఏం లేదు, మీకు తెలియందే ఇంకా కొత్తగా కోరేది అందుకంటే సంతానం అనుగ్రహించు, మంచి బుద్ధిమంతుడైనటువంటి కొడుకుని అనుగ్రహించు, జ్ఞానవంతుడైనటువంటి కొడుకుని అనుగ్రహించు.
అనుగ్రహించాడు. బలమైనటువంటి కొడుకుని అనుగ్రహించాడు. చాలా సంతోషం. కుర్రాడు కావాలన్నాడు, ముందు సంతానం కావాలని అడిగాడు. తథాస్తు, తప్పనిసరి కలుగుతుందయ్యా నీకు, మా ఆశీర్వచనాలమై అని చెప్పారు నారద మహర్షి. వెంటనే అన్నాడు, సంతానం కలగడమే కాదండి, రెండో కోరిక చూసారా, ఒకటి ఎప్పుడైతే బయలుదేరిందో వెనకాల ఇంకో కోరిక ఆటోమేటిక్గా బయలుదేరిపోయి అది చిలవలు పొలవలాగా. అందుకనే అందుకనే గురువులు అలాగే సంతోషం ఆశీర్వచనం అంటారంతే. అంతే తప్పితే నువ్వు చెప్పిన దానికల్లా ఏదో చెప్పేది. ఎందుకు చేతని చెప్పారంటే అది చిలవల పొలంలోకి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు ఏమీ లేకుండా అయిపోతావు. ఇప్పుడు ధర్మమైనటువంటి కోరిక గృహస్థు అడగవలసింది ఏది? గృహం అడగాలి, భార్యను అడగాలి, సంతానం అడగాలి, తప్పులేదు, ఐశ్వర్యం అడగాలి. ఇది గృహస్థుకి ప్రధానమైనటువంటి వనరు. ఇది అది కావాలి. గృహస్థాశ్రమం స్వీకరించాలంటే భార్య అవసరం, భార్యని స్వీకరించిన తర్వాత గృహం అవసరం, గృహం తర్వాత సంతానం అవసరం, పోషవర్గం చేయడం కోసం ధనం అవసరం. ఇవి అడగడంలో ఏమీ తప్పులేదు, ధర్మమే. అయితే ఇక్కడ బుద్ధివంతుడైనటువంటి తెలివైనటువంటి విద్యావంతుడైనటువంటి బలమైనటువంటి కొడుకుని అడిగాడు. తథాస్తు, రెండో కొడుకు, ఒకటి సంతానం, రెండు ఇలాంటి. తథాస్తు అంటున్నాడు కదా, మళ్ళీ ఛాన్స్ రాదనుకున్నాడో ఏమో, ఇంకో కోరిక. చూడండి, ఆశ అనేటువంటిది ఎంత జ్ఞాని, తపస్వా తపస్సు. దాన ధర్మాలు చేసినవాడా, ఎంతోమందిని దాన ధర్మాలు చేసినవాడు కూడా తన దగ్గర లేనిది, తనకి రానిది, తను అనుభవించలేనిది ఇంకోటి దగ్గర యాచించవలసి వస్తుంది. అప్పుడేమనుకున్నాడు, దానం చేసేటప్పుడు నేనే గొప్పవాడు, వీళ్ళందరూ లేనివాడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంత రాజ్యం ఉంది, ఇంత సంపద ఉంది, ఇన్ని దానాలు చేసి, ఇన్ని యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, తనకి లేనిదేదో తెలుసుకుని యాచిస్తున్నాడా లేదా ఆలోచించారా ఒకసారి? ఎవ్వరమైనా సరే దానము చేసేటప్పుడు ఈ బుద్ధి ఉంచుకోకూడదు. నేను బుద్ధి కనుక చేస్తున్నాను కూడా పరమేశ్వర అనుగ్రహం వల్ల నేను దానం చేయగలుగుతున్నాను అంటే ఆ దాచుకోగలుగుతున్నాను. అది తీసుకునేవాడు పరమేశ్వరుడు, దాచుకునేది నేను. పరమేశ్వరుడు యొక్క పాదాల దగ్గరికి చుట్టులోకి ఈ మానవ రూపంలో నేను ఇవ్వగలుగుతున్నానని సంతోషించాలని తప్పితే గర్వించకూడదు. మూడో ప్రశ్న ఏమన్నారంటే, మూడో కోరిక ప్రశ్న అంటారు కోరిక. ఇంకో కోరిక ఏమన్నాడు తెలుసా? అయ్యా సంతానం కలుగుతుంది, తథాస్తు అన్నారు, చేయం. బలమైన కొడుకు, తెలివైన కొడుకు, బుద్ధిమంతులు, విద్యావంతులు అన్నారు, తథాస్తు అన్నారు, చాలా సంతోషం. ఏమి అంటే ఆయన అన్నాడు, నా కొడుకు తాలూకు మలమూత్రములన్నీ కూడా బంగారం కింద అయిపోతూ ఉండాలి, వాడు విసర్జించినవన్నీ. ఆ వరాన్ని తథాస్తు సంతోషించి నవ్వేసి నారద మహర్షి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ధర్మపరాయణుడు భర్తతోటి ఆవిడ సుఖించి నెల తప్పారు. క్రమేపీ 3, 4, 5, 6, 7, 9 నెలలు వచ్చాయి. 9 నెలలు నిండే 10వ మాసం. ఇంకా 20 రోజులు గడిచేసరికి మంచి కుమారుణ్ణి ఆవిడ వసగించారు. ఈ శృంజేయుడి యొక్క భార్య చాలా సంతోషించారు. రంగరంగ వైభవంగా బారసాల, నామకరణ ఇత్యాదులన్నీ పూర్తి చేశారు. కుర్రాడు వృద్ధి చెందుతున్నాడు. చిత్రం, ఈ వార్త రాజుగారి యొక్క కుమారుడి యొక్క మలమూత్రములు బంగారమైపోతాయి అనేటువంటి వార్త మొత్తం సమస్త లోకానికి తెలిసింది. సమస్త లోకానికి ఎప్పుడైతే తెలిసిందో అందరూ కూడా ఆశ్చర్యంగా, కొంతమంది చూడడానికి వచ్చారు, కొంతమంది చూసి నిజమే అన్నారు. ఇలా 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 దాబారంగా పాకి ఒక దొంగల ముఠాన్ని తెలిసింది. వాళ్ళు బాబాయ్ ఏదో బాగుంది, రోజు దొంగతనాలు చేయడం ఎందుకు, వాడు ఒక్కడిని కొట్టుకొచ్చేస్తే మనకి వాడు ఉన్నంతకాలం బాగుంటుంది కదా అన్నారు వాళ్ళు. అలా అయితే బాగానే ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఆ కుర్రాన్ని ఓ రాత్రి వేళ మొత్తం మీద పథకం వేసుకుని వాళ్ళు ఓ రాత్రి వేళ కోటలో ప్రవేశించి ఆ కుర్రాన్ని తస్కరించారు. ఎప్పుడైతే కుర్రాన్ని ఎత్తుకుపోయారో తెల్లవారు చేశారు. కుర్రాన్ని చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు రాజు. తల్లి మోర్చపోయింది. రాజుని పిలిచారు, అందరినీ పిలిచారు, మొత్తం నగరం అంతా వెతికించారు, అన్ని చోట్ల ఎక్కడా కనపడ్డాడు. ఏం చేయాలి?
ఈ తీసుకెళ్ళేటువంటి దొంగలు వాళ్ళు ఏం చేశారంటే, రే వీడు రోజు మలమూత్రాలు విసర్జించడం, వాటిని బంగారం కింద మనం అనుభవించడం ఇదంతా కాదు, అబ్బాయి వీడి పొట్టలో ఏదో ఉంది మొత్తం మీద పోషిస్తే సరిపోతుంది అని వాడు బొజ్జ పోసేసాడు. పోసేస్తే ఏముంది, ఏమీ లేదు. వాళ్ళు దురాశపడ్డారు. వాళ్ళకేమైంది, కుర్రాడిని తెంపిన పాపం వచ్చింది. ఆ వాడు అలా అట్టే పెట్టుకుంటే కుర్రాడు బ్రతుకుండేవాడు, ఆ అత్యాపాతకం లేకుండా ఉండేది, రోజు బంగారం వచ్చింది. కానీ ఈవేళ కుర్రాడిని చంపిన పాపం వచ్చింది, రోజు బంగారం వచ్చే అవకాశం పోయింది. కడుపులో తుడిస్తే పేగులు రక్తం తప్పితే మాంసం తప్పితే ఏమి దురాశ పోయింది. దురాశ ఏం జరిగింది, ఇటు రాజుకి ప్రమాదం తెచ్చిపెట్టింది, అటు దొంగలకి ఏమీ లేకుండా. వెతికారు. మొత్తం మీద ఒక అడవిలో ఈ కుర్రాడి యొక్క శవం కనబడింది. తీసుకొచ్చారు రాజుగారు తింటుంటే ఏడ్చాడు రాజుగారు. నాలుగు చూపించాడు, మహానుభావుడు, విద్యావంతులు, బుద్ధిమంతులు, తెలివైన వాడు, బలవంతులు కావాలని సంతానం కావాలని అడుగుచ్చాడు. కానీ ఇదేమిటన్నాడు, రాజా నీ దురాశ. భగవంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత అడిగేటువంటి ప్రతి వాళ్ళు చూడండి, మాదే ఉందండి, అమ్మవారు తీసుకురావాలి, మాదే ఉందండి, భగవంతుడు మమ్మల్ని రప్పించాలి. పని ఏం లేదు భగవంతుడికి మిమ్మల్ని రప్పించడానికి. నీకు బుద్ధి పుట్టి నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడు నువ్వు రావడం కోసం, దండం పెట్టడం కోసం, నువ్వు అగరవత్తులు, హారకర్పూరం, కొబ్బరికాయ ఏదో నువ్వు వేసే 10 రూపాయల కోసం పాపం నిన్ను రప్పిస్తాడు. ఆయన పనులను మారుతుంది. అలా ఎప్పుడూ చేయి. నీకు అవసరమై నువ్వు ధరించాలనుకుంటే, ఈ జన్మలో నువ్వు ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనుకుంటే పేరాశులు భగవంతుడి దగ్గర మానాలి, దురాశలు మానాలి. ఇంకా సంపాదించేయాలి, ఖాళీ లేకుండా ఏదో సంపాదించేయాలనుకుంటే నీ ఆయుష్ క్షీణమైపోతుంది రా. నేను ఇవ్వగలను, ఇచ్చి నువ్వు అనుభవించలేవురా, ఇక్కడే వదిలిపోతావు పిచ్చాడా. చేత చిన్నపిల్లాడు వాడు అవసరం లేనిది, వాడు అనుభవించలేనిది అడిగితే మనం ఇస్తామని. తాకే పిల్లాడు సైకిల్ అడుగుతాడు, ఇస్తాడా? ఇవ్వరు. సైకిల్ తొక్కే పిల్లాడు మోటార్ సైకిల్ అడుగుతాడు, ఇస్తాడా? ఇవ్వరు. మోటార్ సైకిల్ తొక్కేటువంటి వాడు విమానం అడుగుతాడు, ఇస్తాడా? ఇవ్వరు. నవ్వుతారు, ఎంత నీకు ఆ ఆశ ఉందిరా అని అంటారు తప్పితే ఎవరు. అలాగే భగవంతుడు కూడా మరి నీకున్న ఆయు ప్రమాణం ఎంతరా, మేడలు అడుగుతున్నావు, మిద్దులు అడుగుతున్నావు, ఆస్తులు అడుగుతున్నావు, పాస్తులు అడుగుతున్నావు, ఇవన్నీ నువ్వు ఒక్కడు సంపాదించగలవా? ఎవరో కూడా నీకెందుకురా, నీ వరకు చూసుకో, నువ్వు ఎంతకాలం ఉంటావు చూసుకో. దురాశ మాను, అది దుఃఖానికి ఇచ్చేటురా. దురాశ పెట్టుకో. నీ ఎంతట నువ్వు ధరించడానికి ప్రయత్నం చేయి. నీకు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, అంతవరకు నేను ఇస్తాను, అది అనుభవించు. నీకున్నది అనుభవించు. ఇంకా ఎక్కువైంది దానం చేయి, ధర్మం చేయి, అది గుర్తెరిగి చేయి. ఎదిగిన తర్వాత దాని ప్రతిఫలాన్ని కూడా ఆశించుకోవచ్చు. అది ఏమవుతుంది, నీకు నిధి అవుతుంది. అప్పుడు నీకు వచ్చే జన్మలో పనికొస్తుంది. అయినా అంచేత ఇప్పుడు వేసినటువంటి విత్తనం ఇప్పుడే వేచి వృక్షమైపోయి ఫలాలు ఇస్తుందా? ఇవ్వదు. అది కొంతకాలం టైం పడుతుంది. అలాగే నువ్వు ఈవేళ చేసినటువంటి దానం అది ఇప్పుడు నీ చివరి కాలంలో అవ్వచ్చు, లేకపోతే మరు జన్మలో అవ్వచ్చు, ఎప్పటికైనప్పటికీ కూడా దాని తాలూకు ఫలితాలు నీకు అందిస్తుంది తప్పితే అట్టే పెట్టుకోదు. ఇంకా ఫలితం భగవంతుడు ఎప్పుడూ అట్టే పెట్టుకోడు. అట్టే పెట్టుకుంటాడని అట్టే పెట్టుకోడు. అంచేత మనకి ఇచ్చేస్తాడు. అంచేత దానం చేసినా, ధర్మం చేసినా, ఏది చేసినా గుప్తముగా చేయడం, ఉన్నతంగా చేయడం. ఏదో వస్త్రదానం చేస్తున్నాం అనుకోండి, మనం కట్టుకోలేనటువంటి, ఎవడో కట్టుకోలేనటువంటి వస్త్రం దానం చేయకూడదు. మనం కూడా ఎప్పుడూ కట్టనటువంటి వస్త్రాన్ని దానం చేయగలగాలి. అలా అంత గొప్పదైనటువంటి వస్త్రాన్ని దానం చేయగలగాలి. ఒక ఆహారం ఉందనుకోండి, మనం ఎలా అయితే తింటున్నామో అంతకంటే ఎక్కువైనటువంటి ఆహారాన్ని దానం చేయాలి. ఏ దానం చేసినా ఉన్నతమైనటువంటి దానం చేయాలి తప్పితే ఏదో దానం చేయమన్నారు కదా అని అసలు ఎవరు చేయమన్నారండి? నీకై నువ్వు ధరించడం కోసం చేసుకునేవి ఇవన్నీ. అంచేత ఎవరు గొప్ప కోసమో, ఎవరో చూస్తారని, ఎవరో నిన్ను మెచ్చుకుంటారని, ఎవరో నిన్ను ఏదో చేస్తారని ఎప్పుడూ ఏ పని చేయకూడదు. దురాశతో ముందు చేయకూడదు. కనుక మనకి ఇందులో చెప్పింది ఏంటి? స్థితి చేయడం. దాంట్లో నీకు పరమేశ్వరుడు అనుగ్రహించవచ్చు, అన్నీ ఇవ్వచ్చు, చేయొచ్చు. కానీ ఎదరవాడు చేసేటువంటి దానాన్ని వాడు సరైనటువంటి వాడా కాదా, సరిగ్గా దాన్ని అనుభవిస్తాడా, అనుభవించడా, దాన్ని దుర్వినియోగం చేస్తాడు. దుర్వినియోగం చేస్తే పాపం నీదే. చేత దానం ఇచ్చేటప్పుడు ఇచ్చుకునేటువంటి వాడిని మంచివాడిని ఎన్నుకోకపోవడమే నీ తప్పు. చేత ఇవన్నీ గుర్తెరుగుండాలి. దానం గురించి మాట్లాడుకుంటూ చాలా ఉంది.
అంతటా అన్ని విషయాలు ఎరిగి వాడికి అవసరమైనటువంటి దానాన్ని మనం చేయగలగాలి, వాడు అనుభవించగలగాలి, అప్పుడు నీకు ఫలితాలు రాగలగాలి. కనుక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి, దుష్టమైనటువంటి బుద్ధితోటి ఎప్పుడు దానం కానీ, ధర్మం కానీ, స్నానం కానీ, పూజ కానీ చేయకూడదు. ఏది చేయాలా? మంచి పని చేయాలి, మంచి బుద్ధితో చేయాలి, మంచిగా ఉండాలి, మంచి నడవడికతో ఉండాలి, ఆశించకుండా చేయాలి. ఎక్కువ మనం ఏది ఆశతో ఏ పని చేయకూడదు. ఏది దానం చేసినా దానివల్ల ఏదో ప్రతిఫలాన్ని ఆశించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పనులు చేయకూడదని మనకి శృంజేయుడి యొక్క కథ చెబుతోంది. రేపటి రోజున ఇంకొక కథతోటి మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం